అసెంబ్లీ సమావేశాన్ని లైవ్లో చూద్దాం. ఇదే రకంగా సీఎం గారు అధ్యక్ష ఈ రకంగా ఫోటో దిగిన దానికి నిందితులతో తప్పు పట్టడము అన్నది ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో నేను కూడా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, సీఎం గారితో అయినా నాతో అయినా చాలామందితో ఫోటోలు దిగుతూ ఉంటాను, నేను కాదండంలా. ఇలా నిందితుడు దిగుతానే సీఎం మీద వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా కరెక్ట్ కాదు. ఇంతవరకు అయితే నేను కూడా అనేవాడిని కూడా కాదు, ఆరోపణలు చేసేవాడిని కాదు, ఇంతవరకు ఆగిపోయిందంటే. కానీ ఇది ఇంతటితో ఆగిపోలా. ఇదే వ్యక్తి ఇంటెలిజెన్స్ డీజీతో ఈ మాదిరిగా కూర్చొని చాలా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా దీన్ని ఏమంటారు అధ్యక్ష? ఇంత క్యాజువల్గా ఇంటెలిజెన్స్ డీజీతో ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేవా అన్నది ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం కావాలని అధ్యక్ష. సాక్ష్యాలు అని అడుగుతున్నారు అధ్యక్ష. నేను ఇదే చెప్తా ఉన్నా అధ్యక్ష. బోడే ప్రసాద్ గారు ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఎమ్మెల్సీ, ఈయన పేరేం పేరు, వెంకన్న ఇలా సాష్టాంగ నమస్కారాలు పెడతా ఉన్న ఫోటో. ఆయనను అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద ఎంత అభిమానం ఉందంటే ఈయన తర్వాత నామినేటెడ్ పద్ధతిలో ఎమ్మెల్సీని కూడా చేశారు. ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఏంటంటే అధ్యక్ష, ఒకే ఇంట్లో అన్నదమ్ములు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు అధ్యక్ష. ఈయన బ్రదర్ మాత్రమే తప్పు చేశాడట, ఈయన మాత్రం తప్పు చేయలేడట అని చెప్పి కనీసం విచారణ చేయడం కాదు, కేసు పెట్టడం కాదు, ఏమీ జరగవు. ఎమ్మెల్సీ మీద కేసు పెట్టడము జరగదు, విచారణ జరగదు. ఎమ్మెల్యే మీద కేసు పెట్టడము జరగదు, విచారణ జరగదు. చివరకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దోషిగా నిలబడి ఇంటెలిజెన్స్ డీజీతో మాట్లాడిస్తా ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముద్దాయి కాదు, పక్కకి వెళ్ళిపోతాడు, ఆయనే విచారణ చేయించే పరిస్థితిలోకి వస్తాడు. సార్ ఒక్క విషయం క్లారిఫై చేయడానికి నేను లేచాను సార్. ఎవరైతే బుద్ధ వెంకన్న గారు, బుద్ధ నాగేశ్వరరావు ఒకే ఇంట్లో ఉంటున్నారని చెబుతున్నారో అది చాలా అవాస్తవం సార్. బుద్ధ నాగేశ్వరరావు గారు పటపట ఏరియాలో ఉంటా ఉన్నారు, బుద్ధ వెంకన్న గారు వన్ టౌన్లో ఉంటా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఏ ఫంక్షన్లో కూడా కలిసి, వాళ్ళ కుటుంబ ఫంక్షన్లో కూడా కలిసి పాల్గొనలేదు సార్. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మీ ద్వారా ప్రతిపక్ష నాయకులు చెప్పడానికి నేను లేచాను సార్. ఇది క్లారిఫై చేస్తాను. అధ్యక్ష, రామ్మోహన్ గారు ఎందుకు ఇంత గుమ్మడికాయలు దొంగంటే ఎందుకు ఇంత భుజాలు తడుముకుంటున్నాడంటే ఆశ్చర్యం అధ్యక్ష. రామ్మోహన్ గారు నిందితులతో కూర్చొని ఇలా విందు చేస్తా ఉన్న ఫోటో. ఓకే రామ్మోహన్ గారు ప్లీజ్ మాట్లాడకుండా ఎట్లా ఉంటారండి సార్? బుద్ధా నాగేశ్వరరావు గారు లబ్బీపేటలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన పర్మనెంట్ హౌస్లో, ఆయన సొంత హౌస్లో నివాసం ఉంటా ఉన్నారు. బుద్ధ వెంకన్న గారు వన్ టౌన్లో ఒకసారి తన సొంత హౌస్లో నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకసారి ఉండట్లేదని చెప్తే లైర్ అన్నారు సార్. ఇంతకంటే దారుణం ఉందా సార్? సార్, రాజకీయం నీ పేరు రాక్షస అంటే అది నిజం అనిపిస్తాం సార్. సార్, ఈ రోజున సాక్షి పేపర్లో ఒక ఫోటో వేశారు సార్. ఆ ఫోటో ఏదైతే నాతోనూ ఒక నిందితుడితోనూ ఉండి బోడే ప్రసాద్ గెస్ట్ హౌస్లో ఉన్నట్టు ఫోటో వేశారు సార్. దాంట్లో అది 26/8/2014 అంటే 16 నెలల క్రితం ఒక టిఫిన్ సెంటర్ ఓపెనింగ్కి నేను నా చేత ఓపెన్ చేస్తే ఆ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ సెంటర్లో ఒక చిన్న టిఫిన్ సెంటర్ సార్. ఆ టిఫిన్ సెంటర్లో 100 మంది ఉంటే అక్కడ కూర్చుంటే ఆ నిందితుడు కూడా అక్కడ కూర్చుంటే ఆ ఫోటో చూపించి అది బోడే ప్రసాద్ గారి గెస్ట్ హౌస్ అని చెప్తా ఉన్నాను సార్. సార్, నేను ప్రతిపక్ష నాయకులు మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. మా జిల్లాలో 5 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయవాడ వెస్ట్లో జలీల్ ఖాన్ గారు ఉన్నారు, తిరువూరులో రక్షనిధి గారు ఉన్నారు, గుడివాడలో నాని గారు ఉన్నారు, పామర్లో ఉప్పులేటి కల్పన గారు ఉన్నారు, మన నూజివేడులో ప్రతాప్ అప్పారావు గారు ఉన్నారు. ఈ 5 చేత కమిటీ వేసి ఈ ఫోటో నిజం వారు చెప్పినట్టు అది బోడే ప్రసాద్ గారి గెస్ట్ హౌస్లో, నాకు తెలిసి బోడే ప్రసాద్ గారి గెస్ట్ హౌస్ లేదు సార్. ఆయనకి ఇల్లు ఉంది, ఒక పార్టీ ఆఫీస్ ఉంది.
గెస్ట్ హౌస్ లేదు. ఆ పార్టీ ఆఫీసులో ఏదైనా కార్యక్రమాలు పెడితే ఆ ముఖ్య అతిథిగా వెళ్ళాను. నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా లేదా ఒక ఎమ్మెల్యేగా ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా 500 మంది జనంతో వెళ్ళాం సార్. అక్కడ ఎప్పుడు కూడా భోజనాలు చేయటం కానీ జరగలేదు. ఈ ఫోటో ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు ఏ ఫోటో అయితే అది గెస్ట్ హౌస్లో నిన్న మొన్న జరిగినట్టుగా చెబుతా ఉన్నారో ఆ ఫోటో నేను తారీఖు ఇచ్చాను సార్. ఆ హోటల్ ఇచ్చాను, టిఫిన్ సెంటర్ అని. వారి 5 శాసనసభ్యుల్ని అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి వాళ్ళు గుండెల మీద చేసుకుని వాళ్ళ పిల్లలను ఒకసారి తలుసుకుని ఈ ఫోటో నిజమే అని చెప్తే, వాళ్ళు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నేను శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తాను. శాశ్వతంగా ఈ భూమి నుంచి వెళ్ళిపోతాను సార్. శాశ్వతంగా ఈ భూమి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కనపడితే ఆయన అడుగుతాను, సార్ మీరు ఏంటి సార్ ఈ విధంగా ఫోటోలు మార్చి ఎడాపెడా. ఆయన భార్య కూతురుతో ఫారిన్ వెళ్తే ఆ ఫోటోను మాఫీ చేసి అది ఆడవాళ్ళతో వెళ్ళారని చెప్పిన ఇంతకంటే నీచమైన రాజకీయం ఎక్కడ ఉందా సార్? ఇది రాక్షస అంటారా, ఈ రాజకీయాన్ని ఏమంటారో చెబుతున్నారు సార్. ప్రతిపక్ష నాయకుల్ని గౌరవంగా అడుగుతున్నారు. మీ 5 శాసనసభ్యులు వాళ్ళ చేత అబద్ధం ఆడించండి, నిజం చెప్పించండి. వాళ్ళు నిజమైన అబద్ధమైన ఈ ఫోటో ఖచ్చితంగా బోడే ప్రసాద్ గెస్ట్ హౌస్లోనే నేను వాళ్ళ ఒక పార్టీ చేశాను సార్. నేను నా జీవితంలో ఎక్కడ కూడా బయట భోంచేయలేదు సార్. నా ఇంట్లో తింటాం తప్ప నేను ఏ పెళ్లికి వెళ్ళినా, ఎంత పెద్దవాళ్ళు పెళ్లికి వెళ్ళినా చిన్నవాళ్ళు ఎక్కడ భోంచేయదు సార్. అది అందరికీ తెలుసు. విజయవాడ నగరం వీరికి తెలియపోవచ్చు. కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు సార్ నా సంగతి. అందువల్ల వాళ్ళ 5గురిని కమిటీ ఇవ్వమనండి. ఈ ఫోటో నిజమని చెప్తే నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను, ఈ భూమి నుంచి వెళ్ళిపోతాను కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను సార్. అధ్యక్ష, ఇక్కడ ఈయన చెప్పినట్టు ఏదో పెద్ద గ్యాదరింగ్ మాదిరి కనపడడం లేదు అధ్యక్ష. ఎక్కడో గెస్ట్ హౌసో తెలియదు, హోటల్లో తెలియదు, ఒక చిన్న రూమ్ అయితే కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక గారు టేబుల్ ఉంది, టేబుల్ పక్కన ఆయన బాగా కూర్చొని సన్నిహితులతో విందు చేస్తా ఉన్నట్టుగా ఉంది. ఎంతసేపు తీసుకుంటారు మీరు ఇంకా? ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష ఎవరో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ దూడల రాజేష్ అనే ఆయన ఫోటో నాదేదో నాతో ఉన్న ఫోటో అలా చూపించారు. బాగా చూపించండి అచ్చెన్నాయుడు గారు, ఒకసారి కెమెరా అందరికీ తెలియాలి, ఒకసారి బాగా చూపించండి. ఒకసారి మైకి బాధ్యత పనులు మీకు ఫోటో చూపిస్తే చాలు, అందరికీ కనిపిస్తే చాలు. ఎందుకంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష ఇది. అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ దీన్ని తెలియకుండా ఎవరి మీద మీ మీద ఆరోపణ చేయలేదు. మీ పక్కన నేను ఉన్నాడు, మీకు ఆ సంబంధాలు ఉన్నాయా అని మేము అనుకోవాలని అడిగాను. నేను ఆ రోజు ఇప్పుడు అడిగాను. నేనేది వేగ్గా మీకు చెప్పండి, వేగ్గా ఇష్టానుసారంగా మాట్లాడడం, మళ్ళీ ఎవరైనా చెప్తే నేను అలాగ అన్నానని ఒక ప్రతిపక్ష నాయకుడిగా అలా మాట్లాడకూడదు. నీకు ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి, సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ లేదని చెప్పాలి. కానీ నేను అన్నదేంటి, ఇందులో ఈ ఫోటో ఉంది, ఆయన చేసిన దౌర్జన్యాలు దొంగతనాలకు నీకు పాత్ర ఉందని మేము అనాలా అని నేను అన్నాను. కానీ నీకు ఉందని నేను అనలేదు కదా. ఉంటే నీ కర్మ, నేనేం చేస్తాను. అధ్యక్ష సంతోషం, కొంచెం అటుకైనా ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్లీజ్. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్, మీరే తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ మాకు ఇచ్చి చదివారు. దీంట్లో చదువుతున్నాను అధ్యక్ష. దూడల రాజేష్ ఇతను ఉద్రిక్త స్వభావి మరియు గతంలో పలు క్రిమినల్ కేసుల్లో ఈయన ముద్దాయి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 9వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని మీరే చెప్పుకునే పరిస్థితి. అధ్యక్ష నిజంగా ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారితో సహా సార్, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాడు, ఆయన కూడా అడగండి ఒక మాట. చాలా మంది ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు అయితే టికెట్లు మొన్న ఎలక్షన్లో 33 మంది కాంగ్రెస్ వాళ్ళని అదే పనిగా పిలుచుకొని టికెట్లు ఇచ్చాడు, అది కూడా అడగండి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఒక విజయవాడలో సెక్స్ ర్యాకెట్ నిర్వహిస్తా ఉన్న ఒక ముఠాకు సంబంధించిన విషయం. ఈ విషయం కప్పిపుచ్చేందుకు, ఇదేదో చాలా సీదా విషయం అన్నట్టుగా చిత్రీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద దాడులు జరుపుతూ ఉన్నారు. దాడులు జరిపి
అక్కడ అరెస్ట్ చేశాం, ఇక్కడ అరెస్ట్ చేశాం, ఇక్కడ అరెస్ట్ చేశామని చెబుతూ అందులో 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశాం, అందులో 20 మంది కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశాం, కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేశాం, లోక్ సత్తా వాళ్ళని అరెస్ట్ చేశాం అని రకరకాలుగా చెప్పుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ విషయము విజయవాడలో అన్యాయంగా సెక్స్ రాకెట్కి సంబంధించి అధిక వడ్డీలకు ఇవ్వడమే కాకుండా వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళ పరిస్థితిని వీళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళను వీడియో టేపుల ద్వారా పర్మనెంట్గా వాళ్ళను వేషవృత్తిలోకి దింపే అఘాతకమైన కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉంటే, ఇంత హేయమైన కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉంటే ఇవాళ దాన్ని పక్కదావు పట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద దాడులు చేస్తారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద ఏ రకంగా దాడులు చేశారో అదే రకంగా ఈ చర్చ జరగకోకుండా ఏ రకంగా బిజినెస్లో 17వ తారీఖున బిజినెస్ లిస్ట్లో హౌస్ బిజినెస్ లిస్ట్లో అంబేద్కర్ గారు లేకపోయినా కూడా, అంబేద్కర్ గారి గురించి లేకపోయినా కూడా అదే పనిగా అంబేద్కర్ గారిని తీసుకొచ్చి ఏ రకంగా అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాల కోసం ఉపయోగపెట్టే కార్యక్రమం చేశారో అందరం కూడా చూశాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇవాళ ఇంతటి దారుణంగా అయిపోయింది అధ్యక్ష. పెద్ద ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకుంది అధ్యక్ష? కారణం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి అనే ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే పరిస్థితి ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఏ రోజైతే అధ్యక్ష వనజాక్షి ఏదైతే ఇసుక మాఫియాలో ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉన్న వనజాక్షి ఏ రోజైతే దాని ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేసిందో ఆ రోజు వనజాక్షిని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వనజాక్షికి అక్షింతలు వేసి చింతమనేని ప్రభాకర్ను ఏ రకంగా ప్రొటెక్ట్ చేశారో ఆ ప్రొటెక్షన్ జరగకపోయిందంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. ఇదే రకంగా అధ్యక్ష రిషితేశ్వరి ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఒక స్టూడెంటు పాప చనిపోయింది. ఆ చనిపోయిన ఘటనలో ప్రిన్సిపల్ బాబురావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. ఇదే స్థానికంగా ఇక్కడే ఉన్న ఇదే ఎమ్మెల్యే అడ్డగోలుగా కొల్లేరులో రోడ్లు వేస్తూ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చినా కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ను కాదని రోడ్లు వేస్తూ ఉంటే, వాళ్ళని తిట్టి రోడ్లు వేస్తూ ఉంటే ఏ కేసు ఈ ఎమ్మెల్యే మీద పెట్టల. ఆ ఫారెస్ట్ అధికారులను కూడా బహుశా తిట్టిండొచ్చు. ఆ రోజు పెట్టినింటే బహుశా ఈ పరిస్థితి ఉండేది కాదేమో అధ్యక్ష. ఇదే ఎమ్మెల్యే అంగన్వాడీ మహిళలను అన్యాయంగా నోటుకొచ్చినట్టుగా తాను మాట్లాడినప్పుడు ఆ అసభ్య పదజాలానికి అంగన్వాడీ మహిళలంతా కూడా చివరకు ధర్నాలు చేసే పరిస్థితులు, స్ట్రైకులు చేసే పరిస్థితులు వచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఇదే ఎమ్మెల్యే ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే ఎమ్మెల్యేను పిలిచి గట్టిగా మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా అధ్యక్ష. చివరకు మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చింతమనేని ప్రభాకర్ the MLA which you have mentioned. Yes. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు నోటికి అద్దు అదుపు లేకుండా అసత్యమైనటువంటి మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు, సత్యమే వజయతే అని చెప్పి మనం ఎదురుకుండా పెట్టుకుంటే ఈయన అసత్యాలను చెప్తా ఉన్నాడు అధ్యక్ష. నేను ఒక్కొక్కటిగా మాట్లాడమనండి. వనజాక్షి గారిని నేనేం దుర్భాషలాడలా. ఆమె ఒక డాక్రా మహిళతో గొడవ పడుతూ ఉంది. డాక్రా మహిళలు ఆమె జరిగిన సంఘటనలో నన్ను ఈ టీవీ ఈ పేపరు అల్లరి చేసి ఆయన ఇక్కడ అసెంబ్లీలో లేవనెత్తున్నాడు. అది అయిన తర్వాత ఒక అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు ఈయన ఎక్కడ పడుకున్నాడు అధ్యక్ష? అప్పుడు ఎందుకు మాట్లాడినప్పుడు ఈయన మాట్లాడే ధైర్యం లేదా అధ్యక్ష? ఈయనకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనమనండి. ఏ విచారణకైనా ఎదుర్కొంటా సిద్ధంగా ఉన్నాడు. నేను నీలాగా 11 దేశద్రోహం కేసులు ఛార్జ్షీట్ లభించుకోలేదు. నీ తండ్రి, నీ తాత, నీ చరిత్ర, నీ వంశం అన్ని కూడా
చూసుకో. కావాలంటే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు చెప్పాలి. కొల్లేరులో రోడ్డు వేశారన్నారు, ఇది చూసారా? ఎక్కడైనా నేను కనిపించారా? ఎక్కడైనా వేశారని మీ పత్రిక రాసింది. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారన్నారు, కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. మీరు ఇంకొక విషయాన్ని, అసత్యాన్ని లేవనెత్తుతా ఉన్నారు. డాక్రా మహిళలు జరిగిన సంఘటనని ఎలా చూపించారు? ఈరోజు అంగన్వాడీ టీచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే టీచర్లను తీసుకొచ్చి సార్ ఈయన ఇబ్బందులు ఇట్లా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇచ్చాను అధ్యక్ష. నేను ఈయన పేపర్ టీవీయే, ఇదేమి అది నిత్యాన కమిటీ కాదు. ఈయనకి ధైర్యం ఉంటే, నా దగ్గర ఏమైనా ఉండుంటే ఈయన రుజువు చేయాలి తప్ప అవాస్తవాలు చెప్పడం కాదు. ఈరోజు ఈయనకి ఇచ్చినటువంటి టైము మీరు కేవలం ఈ యొక్క కాల్మనీ గురించి ఈ విషయాల మీద చర్చ పెట్టారు. మీరు ఈయన ఏదో నా చరిత్ర గురించి మాట్లాడతాడు. ఈయన తాత గని యజమాని దగ్గర లీజు తీసుకుని హత్యారాజుకి చేసినటువంటి చరిత్ర ఈయన నాయని ఏ చరిత్ర? ఈయన చరిత్ర. ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైట్ ప్లీజ్. మా కర్మ ఏంటంటే అధ్యక్ష, ఇలాంటి వాళ్ళను మందలించకనే ఈ వ్యవస్థ ఇలా ఉంది. అధ్యక్ష, ప్లీజ్ మొట్టమొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అధ్యక్ష, ఇది టైమ్స్ లో రిపోర్ట్ అయిన కథనం నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల అధ్యక్ష, యూ విల్ నాట్ కమ్ టు అవర్ రెస్క్యూ వన్స్ వీ లూజ్ పవర్. నో అఫీషియల్ విల్ బి అరౌండ్. ఇట్ ఈస్ అవర్ పార్టీ వర్కర్స్ హూ విల్ స్టే విత్ అస్, సేస్ నాయుడు. అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్. ఈ హౌస్లో 3 పార్టీలు ఉన్నాయి అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం. ఇంతవరకు నేను చాలా స్పష్టంగా చెప్తే ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఒక్క ఎవిడెన్స్, ఈ యొక్క కాల్ మనీ అనేది ఇప్పటిదే కదా అధ్యక్ష, 9 జూన్ 2013లో కూడా మొత్తం కాల్నాగుల డొంక ఈ విధంగా మొత్తం అన్ని పేపర్లో వచ్చాయి అధ్యక్ష. నేను శీర్షికలుగా ఒక వారం రోజులు 10 రోజులు రాశారు, కొన్ని అరెస్టులు జరిగాయి అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పాను అధ్యక్ష, ఈ నలుగురిలో 7 మందిలో 3 మీ పార్టీకి పనిచేశారని చెప్పాను, మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పాను, చట్టం ఏ చట్ట ప్రకారం పెట్టానని చెప్పాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ గెస్ట్ హౌస్ అంటే సవాల్ చేస్తే సమాధానం లేదు, ఇంకొక ఎమ్మెల్యే పైన ఆరోపణ చేశారు. నా లింక్ పెట్టమంటే చూపిస్తే నేను రాజీనామా చేస్తాను, ఏమైనా చేస్తానంటే దానికి సమాధానం లేదు. ఎప్పుడో జరిగిన సంఘటనలు అధ్యక్ష, ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది కావాలని చెప్పి సమస్యని డైల్యూట్ చేయడం కోసం, లేకుంటే డైవర్ట్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, పేపర్లో చదువుతున్నారు, నేను అది కూడా అడుగుతున్నా, ఆ పేపర్ల వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, ఆ టీవీల్లో కూడా వేశారు, వాళ్ళకు కూడా నోటీసులు పంపేయమన్నాను, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిపైన కూడా యాక్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించకపోతే ఇష్టానుసారంగా రాయడం కరెక్ట్ కాదు. జరిగింది ఒకే కేసు అధ్యక్ష, ఒకే మహిళ కంప్లైంట్ ఇచ్చింది. ఒక అతను డబ్బులు ఇచ్చి కావాలని చెప్పి మా హస్బెండ్ లేనప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేశారని, మిగిలిన వాళ్ళు లైంగిక ఏదింపులు చేస్తున్నారని చెప్పారు. మీ పరిస్థితి చూస్తూ ఉంటే విజయవాడలో మొత్తం జరిగిపోయినాయని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రదేశాన్ని గురించి చులకనగా మాట్లాడడం, రాష్ట్రాన్ని గురించి చులకన చేయడం, అమరావతిని డ్యామేజ్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, కొత్త రాజధానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగేది ఒకటి, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వండి. డెఫినెట్గా 100% మీరు ఊహించిన దానికంటే ఎక్కువ యాక్షన్ తీసుకుంటా, డెమాన్స్ట్రేటివ్గా యాక్షన్ తీసుకుంటా. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ పార్టీ ఇంకో పార్టీ, ఏ పార్టీ అయినా నేను పట్టించుకోను, కడకు మా పార్టీనా పట్టించుకోను. అలాంటివి చెప్పమంటే ఏంటి అధ్యక్ష? ఇది డొంక తిరుగులుగా చెప్తానే ఉండడం ఏంటి? అంటే నీకు అనుభవం లేకపోతే నేర్చుకోవాలా? అది కాకుండా అధ్యక్ష, వీళ్ళు ఎవరు అధ్యక్ష? వీళ్ళు ఎయిర్పోర్ట్ మేనేజర్, అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడగానే మళ్ళీ మాట్లాడితే నేను డైవర్ట్ చేసుకోవాలా. కానీ ఇప్పటికైనా సరే సాక్ష్యాలుంటే ఏమన్నా అధ్యక్ష, అలా ఉంటే మీరు సమాధానం చెప్పాం, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, సబ్జెక్ట్ క్లోజ్ చేయండి అధ్యక్ష. అది పద్ధతి. కానీ 3:30 గంటల అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. మీరు టైం కావాలన్న టైం దేనికి అధ్యక్ష? వాస్తవాలు ఇవ్వాలి. ఒక్క ఎవిడెన్స్ ఇచ్చారా? పేపర్లో వాటి మీద చదవడం ఏంటి?
డెఫినెట్గా వాళ్ళకు నోటీసులు ఇస్తాం, పేపర్లో టీవీలో వాళ్ళకు నోటీసులు ఇస్తాం, సమాచారం ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీ. అది కూడా ఆధారం చేసుకొని యాక్షన్ తీసుకుంటాను. సమాధానం ఇవ్వలేకపోతే వాళ్ళు కూడా ఇష్ట ప్రకారం రాయడానికి వీల్లేదు అధ్యక్ష. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఏ మీడియా అయితే ఉన్నారో బాధ్యత ఉండాలి అందరికీ. ఏదో బాధ్యత లేకుండా డ్యామేజ్ చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, అదే మరి వాస్తవాలు రాయడానికి స్వేచ్ఛ ఉంది తప్ప గాసిప్ లేకుంటే ఎట్లా ట్రాక్ చేసి డ్యామేజ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరు సహకరించాలి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకనే ఈరోజు నేను పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. కానీ పట్టుదలగా రేపు బయట పోతున్నాం కాబట్టి అవన్నీ కూడా నేను వాయిదా వేసుకొని కూర్చున్నానంటే ఈ సమస్య పైన ఏమన్నా సమాచారం చెప్తారేమో చూద్దాం అనుకుంటే ఏ సమాచారం లేకుండా డొంక తిరుగుడు సమాధానంతో మాట్లాడుతున్నది ఇది కరెక్ట్ కాదు. ఓకే, ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సాక్ష్యాధారాలు పూర్తిగా ప్రవేశపెడితే కూడా సాక్షాత్తు ఎమ్మెల్యేతో పాటు విదేశీ పర్యటనలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ పర్యటనలో ఉన్న వ్యక్తి తిరిగి రాడు. రిపిటేషన్ ఆపేసేయండి ప్లీజ్, రిపిటేషన్ ఆపేసేయండి. ది ఇష్యూ సీరియస్. మీకు సమాచారం ఉన్న నేరాల గురించి కానీ నేరగాళ్ళ గురించి చెప్పండి, అలాంటి జరగకుండా ఏ శిక్ష వేయాలో చెప్పండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ బీటింగ్ అరౌండ్ ది బుష్. అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. ఎందుకు అధ్యక్ష అంత తొందర? ఏం అధ్యక్ష ఎందుకు తొందర? వాళ్ళు అంతసేపు మాట్లాడచ్చు సబ్జెక్ట్ మీద అర్ధ గంట సేపు వినడానికి అయిపోతుంది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎందుకు కంక్లూడ్ చేసే టైం మాట్లాడేది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు సాక్ష్యాలు లేవని. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సాక్ష్యాలు ఇన్ని చూపించినా కూడా చంద్రబాబు నాయుడు గారికి సాక్ష్యాల కింద కనపల్లా. ఎమ్మెల్యేతో పాటు విదేశీ పర్యటనలో నిందితుడు ఉంటాడు, ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ విదేశీ పర్యటనలో ఉన్న నిందితుడు అక్కడే ఉండిపోతాడు. అది సాక్ష్యం కింద కనిపించదు అధ్యక్ష. డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ బ్రదర్ కేసులో నిందితుడిగా ఉంటాడు కానీ ఎమ్మెల్సీ దాంట్లో ఉన్నాడు అనే దానికి మాత్రం కనీసం విచారణ కూడా చేసే కార్యక్రమం జరగదు. అది సాక్ష్యం కింద కనపడదు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి సంభాషణ చేస్తా ఉన్నట్టుగా ఎవిడెన్స్ చూపిస్తే ఆ ఎవిడెన్స్ కింద కనిపించదు అధ్యక్ష. అవన్నీ ఎవిడెన్స్ కింద కనిపించవు, ఏ మాత్రం ఎవిడెన్స్ కింద కనిపించవు. చివరకు విజయవాడలో పోలీస్ కమిషనర్ను వీళ్ళు ఒత్తిడి చేసి చివరకు పోలీస్ కమిషనర్ ఏదో వీళ్ళు గట్టిగా నిలబెట్టుకున్నట్టుగా మళ్ళీ ప్రచారం. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే వీళ్ళ ఒత్తిడికి ఆయన చివరకు ఉండిపోయాడా లేకపోతే వేరే కథ ఏదైనా ఉంది అనేది నాకైతే నిజంగా అర్థం కాని విషయం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ విజయవాడ సంఘటన జరుగుతూ ఉంటే మహిళల మీద వీళ్ళు చూపించే ప్రేమ, మహిళలకు సంబంధించి ఇచ్చే రక్షణ, వీళ్ళు చూపించిన ప్రేమ, మహిళల మీద వీళ్ళకున్న ఆప్యాయత ఎలా ఉంటాయంటే అధ్యక్ష, ఇలా మహిళల్లో ఇష్టం వచ్చినట్టు కొడతారు. వాళ్ళు జెన్యున్గా అడిగే డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ 1న ఇస్తామని వీళ్ళే చెప్పారు. అదే సెప్టెంబర్ 1న ఇస్తామని చెప్పి వీళ్ళే చెప్పిన వాళ్ళు ఇవాళ సెప్టెంబర్ 1 ఇస్తామన్న మాట పోయింది, మళ్ళీ ఏప్రిల్కి వెళ్ళిపోయింది. ఇస్తారో ఏదో కూడా తెలియదు. దారుణంగా కొట్టడం మాత్రం జరుగుతూ ఉంది. వనజాక్షిని కొడతారు, రిషితేశ్వరిని చంపేస్తారు, అంగన్వాడీని ఈ మాదిరిగా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేషన్లలో పెడతారు. ఇవన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ఎదుటినే ఆడవాళ్ళను వంచి సెక్స్ రాకెట్లలో భాగం చేస్తారు. ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. భాగం పంచుకున్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరి మీద ఎటువంటి కేసులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్తో జరుగుతూ ఉంటే చివరకు చంద్రబాబు నాయుడు గారే దీని మీద ఎంక్వైరీ చేసే అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ మన వ్యవస్థ ఉంది అధ్యక్ష. న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత
దీని మీద ఎంక్వైరీ చేస్తే న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ జడ్జి గురించి మాట్లాడు, రిటైర్డ్ జడ్జి గురించి, రిటైర్డ్ జడ్జిల గురించి మాత్రమే మాట్లాడతారు. కారణాలు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏదైనా తొక్కేసేయాలి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి జరుగుతూ ఉంది. Please. Okay. Now the House is adjourned to meet tomorrow at 9 a.m.